నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. గద్వాల అర్బన్ ఆర్టీఐ ఏజెంట్లుగా చలామణి అవుతున్న నకిలీ ధృవపత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కె సృజన మీడియాకు వివరాలు వెల్లడించారు. విశాఖలో కిడ్నీల వ్యాపారం గుట్టుగా సాగిపోతోంది. ఆర్థిక అవసరాలున్న వారిని లక్ష్యంగా చేసుకుని పలు ఆసుపత్రులు కిడ్నీల దందా సాగిస్తున్నాయి. నగర పరిధిలోని పలు ఆసుపత్రులు ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులకు అనధికారంగా కిడ్నీ ఏర్పాట్లు చేయిస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ గుంటూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేశామని, 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది ఆన్లైన్లో ప్రజాశాంతి పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తనకు మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని ధ్వజమెత్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖ దర్శకులు శేఖర్ కమల సందడి చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 24వ ఎడ్యుకేషనల్ ఫిలిం ఫెస్టివల్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ముందు తెలుగునాడు విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ ఆందోళనకు దిగింది. వేసవి తరగతుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, ఇంటర్ బోర్డు అడ్మిషన్ల షెడ్యూల్ రాకముందే అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ కళాశాలలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదల గురించి, పేదరిక నిర్మూలన గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయ ప్రశస్తం దేశమంతా తెలిసేలా అమ్మ జాతరను వైభవంగా నిర్వహిద్దామని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. భారతదేశ ప్రథమ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించి పక్కన పెట్టడాన్ని జనసేన నాయకులు ఖండించారు. నూజివీడులో 1964లో జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా మున్సిపల్ తీర్మానంతో విగ్రహాన్ని తొలగించడాన్ని ఖండించిన జనసేన నేతలు నిరసనకు దిగారు. ప్రకాశం జిల్లాలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 70,000 విలువైన చోరీ సొత్తును పోలీసులు రికవర్ చేశారని ఎస్పీ మల్లికా గర్గ్ తెలిపారు. వీళ్లు ముఠాగా ఏర్పడి చోరీకు పాల్పడుతున్నట్లు చెప్పారు. దొంగతనం సమయంలో జారిపడిన గాజు నిందితురాలిని పట్టించింది. దీంతో పాటు విశాఖ నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దొంగతనాలకు సంబంధించిన కేసులను పోలీసులు ఛేదించి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రవాదుల దాడులు, విపత్తు సమయంలో ప్రాణరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి అన్నారు. స్థానిక జిల్లా కలెక్టరేట్లో తీవ్రవాదుల దాడులు, విపత్తు సమయంలో రక్షణ విధానంపై పోలీసు శాఖకు చెందిన రాష్ట్ర ఆక్టోపస్ విభాగం సిబ్బంది మరియు వివిధ విపత్తు నివారణ శాఖల సిబ్బందితో మాక్ డ్రిల్ ప్రదర్శన జరిగింది. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో 2 గుర్తు తెలియని దుండగులు 2 నెలల చిన్నారిని కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటన స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. మహిళలు మరియు పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ఖమ్మం జిల్లా బోనకల్లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. బెల్ట్ షాపు యజమానిపై కూల్ డ్రింక్స్ సీసాతో దాడికి పాల్పడ్డాడు. దాంతో ఆగ్రహానికి గురైన స్థానికులు యువకుడిని కర్రలతో ఇష్టారీతిగా చితకబాదారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడి చేసిన వారిపై బోనకల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి కృష్ణానగర్లో మద్యం మత్తులో దారుణం జరిగింది. చెన్నైకి చెందిన యువకులు లాడ్జ్ వాచ్మెన్ను బిల్డింగ్ మీద నుంచి తోసేశారు. తీవ్ర గాయాల పాలైన వాచ్మెన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బంజారాహిల్స్లోని కృష్ణానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో సినీ నటుడు బాలకృష్ణ సందడి చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బాలకృష్ణకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బాలకృష్ణతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ నెల 27, 28వ తేదీల్లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నట్లు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని మరో మినీ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. పెడనపట్టణం 10వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలో నెలకూరుకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి
మద్యం సేవించి స్థానిక మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసు అధికారులపై ఆ యువకుడు వాగ్వాదానికి దిగాడు. ఈ నెల 23వ తేదీ తిరుపతి జిల్లా గూడూరు మండలం నేర్నూరు గ్రామ సమీపంలో భార్య శ్రావణిని కత్తితో దాడి చేసి మృతికి కారణమైన ముద్దాయి భర్త నాగరాజును రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. చిన్నపిల్లతో అసభ్యంగా ప్రవర్తించి ఆత్మహత్య చేసుకునేలాగా చేసిన నిందితుడు వినోద్ కుమార్ జైన్కు విజయవాడ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి డాక్టర్ ఎస్ రజని జీవితకాలం కఠిన కారాగార శిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా విధించారు.